రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. సొంత గడ్డపై తడబడుతున్న ఆర్సీబీ ప్రత్యర్థి వేదికలపై తమ జైత్ర యాత్రని కొనసాగిస్తోంది. రాజస్థాన్ రాయల్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. పర్యావరణ పరిరక్షణ క్యాంపెయిన్లో భాగంగా ఈ మ్యాచ్ని గ్రీన్ జెర్సీలో ఆడిన ఆర్సీబీ తమ రికార్డుని మెరుగుపరుచుకుంటోంది. గ్రీన్ జెర్సీలో 5వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మరోవైపు చెత్త ఫీల్డింగ్తో రాజస్థాన్ రాయల్స్ విజయావకాశాల్ని చేజార్చుకుంది. 6 క్యాచ్లతో పాటు ఒక రన్అట్ అవకాశాన్ని చేజార్చుకుని మూల్యం చెల్లించుకుంది. లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్లోనే 6 బాది ఫిల్ సాల్ట్ తన దూకుడు మొదలుపెట్టాడు. అయితే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో అతను ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ని బౌండరీ లైన్ వద్ద హిట్మేర్ అందుకోలేకపోయాడు. సందీప్ శర్మ వేసిన మరుసటి ఓవర్లో కోహ్లీ ఇచ్చిన సునాయాస క్యాచ్ని రియాన్ పరాగ్ నేలపాలు చేశాడు. అప్పటికి విరాట్ కోహ్లీ చేసింది 7 పరుగులు మాత్రమే. ఈ క్యాచ్ డ్రాప్ మ్యాచ్కి టర్నింగ్ పాయింట్గా నిలిచింది. సందీప్ శర్మ వేసిన 6వ ఓవర్లో ఫిల్ సాల్ట్ ఇచ్చిన క్యాచ్తో పాటు రన్అట్ అవకాశాన్ని యశస్వి జైస్వాల్ వృధా చేశాడు. దాంతో పవర్ ప్లేలో ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. పవర్ ప్లేలోనే ఆర్సీబీ బ్యాటర్లు ఇచ్చిన 4 అవకాశాల్ని రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అందిపుచ్చుకోలేకపోయారు. హసరంగా బౌలింగ్లో బౌండరీ బాది ఫిల్ సాల్ట్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పిచ్ కండిషన్స్కి తగినట్టు బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ హసరంగా బౌలింగ్లో 6 కొట్టి 39 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. పడిక్కల్ ఇచ్చిన క్యాచ్ని తీక్షణ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిపోయిన అతను సందీప్ శర్మ బౌలింగ్లో బౌండరీ కొట్టి ఆర్సీబీ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన రాజస్థాన్ రాయల్స్ తమ ఇన్నింగ్స్ని నెమ్మదిగా ప్రారంభించింది. యశస్వి దూకుడుగా ఆడిన సంజు తీవ్రంగా తడబడ్డాడు. ఆర్సీబీ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ పరుగుల వేగం తగ్గింది. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధ్రువ్ జురెల్ ఇచ్చిన సునాయాస క్యాచ్ని విరాట్ కోహ్లీ చేజార్చాడు. ఈ అవకాశంతో అతను చెలరేగిపోయాడు. భారీ షాట్స్తో 35 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకి 173 పరుగుల పోరాడే లక్ష్యాన్ని అందించాడు.